వంటతో భార్య భర్తని ఆకట్టుకోవడమే కాదు, కొంగున కట్టేసుకుంటుంది అంటారు. వావ్, సూపర్బ్ అంకుల్. ఏంట్రా కడుపులో మంటగా ఉంది? పెరుగుతో తింటానని చెప్పి సడన్ గా కూరలన్నీ వేసుకుంటున్నావు. వంటలు బాగున్నాయని మీరు ఇంతమంది చెప్తున్నప్పుడు నేను చెప్పకపోతే మేఘమాల్ ఫీల్ అవుతుంది కదా, అందుకే వేసుకుంటున్నాను. ఈ పిల్ల ఒక్క పూట ఇంట్లో ఉంటేనే ఇల్లెంత కళకళలాడుతూ సంతోషంగా ఉందంటే ఇక ఎప్పటికీ ఉంటే ఎంత బాగుంటుందో కదా. జరిగిన గొడవలన్నీ మర్చిపోయి నువ్వు రిషి ఫ్రెండ్స్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్. నాకు కూడా ఫ్రెండ్. మీ ఇద్దరూ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి వెళ్తూ ఉండాలి. మా అందరితో ఇలా హ్యాపీగా గడపాలి, సరేనా? అలాగే ఫ్రెండ్, తప్పకుండా. మమ్మీ, ఏంట్రా? నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. మీరు మాట్లాడుకుంటూ ఉండండి ఫ్రెండ్, నేను ఇప్పుడే వస్తాను. అవసరం లేదు, ఉండు. మేఘమాల మన మనిషిరా, తన ముందు చెప్పడానికి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. కూర్చో. చెప్పు. ఇండియా చూడ్డానికి ఎల్లుండి ఆస్ట్రేలియా నుంచి నా ఫ్రెండ్స్ వస్తున్నారు. అవునా? నేను ఆస్ట్రేలియాలో చదువుతున్నప్పుడు ఎక్కువగా వాళ్లతో పాటే ఉండేవాడిని. అందుకే వాళ్ళని అక్కడ ఇక్కడ స్టే చేయకుండా డైరెక్ట్ గా మన ఇంటికే వచ్చేయమని చెప్పాను. మంచిదే కదరా. ఈ విషయం చెప్పడానికి ఎందుకంత ఆలోచిస్తావు? నేను ఆలోచిస్తుంది ఈ విషయం చెప్పడానికి కాదు మమ్మీ. మరి? వాళ్ళున్నన్ని రోజులు నేను డాడీ రూమ్ లో అడ్జస్ట్ అవ్వమని చెప్పడానికి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అది జరగని పని అని నీకు తెలుసు కదా. పోనీ డాడీ నీ రూమ్ లో అడ్జస్ట్ అవ్వమని చెప్పనా? వీటిని అతి తెలివితేటలు అంటారు. అది కాదు మమ్మీ, వాళ్ళు నాకు మంచి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఇండియా వస్తున్నారు. హోటల్లోనో గెస్ట్ హౌస్ లోనో ఉంచితే ఎంబారసింగ్ గా ఉంటుంది. కొంచెం అర్థం చేసుకో మమ్మీ. జస్ట్ ఓన్లీ 1 వీక్ ప్లీజ్ మమ్మీ. ఒకసారి హోటల్కి ఫోన్ చెయ్యి. అబ్బా, అక్కడ ఉంచితే బాగుండదనే కదమ్మా. నీకు నచ్చని విషయాల్లో కూడా నిన్ను ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. అర్థం చేసుకో మమ్మీ. ముందు ఫోన్ చేయి చెప్తాను. అది కాదు మమ్మీ. ముందు చెయ్యి. చెయ్యి. రింగ్ అవుతోందా? ఫోన్ ఇలా ఇవ్వు. వద్దు మమ్మీ ప్లీజ్. ఇవ్వు. ఇవ్వరా. మాట్లాడు. హలో. హలో మేడం, చెప్పండి. నేను అవంతి. మీరు విరించి గారి భార్యేనా? ఆయన గారి భార్యనే. చెప్పండి మేడం. ఒక్క నిమిషం. ఎప్పుడొస్తున్నారన్నా? ఎల్లుండి. ఎన్ని రోజులు ఉంటారన్నావు? వద్దు మమ్మీ ప్లీజ్. ఎన్ని రోజులు ఉంటారన్నావు? 1 వీక్. హలో. చెప్పండి మేడం. ఎల్లుండి నుంచి ఒక 1 వీక్ కి సూట్ రూమ్ బుక్ చేయండి. ఎవరి పేరు మీద మేడం? నా పేరు మీద. అలాగే మేడం. ఓకే. నేనే హోటల్లో ఉంటాను, సరేనా? ఏంటి మమ్మీ నువ్వు? ఇది చాలా చిన్న విషయం. 1 వీక్ అడ్జస్ట్ అవ్వలేవా? లైఫ్ లో ఆ మాత్రం కాంప్రమైజ్ అవ్వలేవా? 20 ఏళ్లుగా రాజీ పడుతూనే బ్రతుకుతున్నాన్రా. అలా రాజీ పట్టం తెలియకపోతే ఈ రోజు నువ్విలా మాట్లాడటానికి నీ ఎదురుగా మీ అమ్మ ఉండేది కాదు. అది కాదు మమ్మీ. రైలు పట్టాలు జతగా పక్కపక్కనే ఉండి సమాంతరంగా సాగుతూనే ఉంటాయి, కానీ ఎక్కడా కలుసుకోవు, ఎప్పటికీ కలుసుకోవు. మేం కూడా అంతే. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయకు.
డిస్టర్బ్డ్గా ఉన్నానని ఫోన్లో మీరెందుకన్నారో నాకిప్పుడు అర్థమైంది రిషి గారు. మీ అమ్మా నాన్న మధ్య చిన్న గ్యాప్ ఉంది, దాన్ని పోగొట్టాలి అంతేగా? పోకూడదాం రిషి గారు. మనిద్దరం కలిసి వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరాన్ని దూరం చేద్దాం. తిరిగి వాళ్ళిద్దరిని దగ్గర చేద్దాం. ఓకేనా? నువ్వా? ఎందుకొచ్చావు? ఎందుకొచ్చావు నువ్వు ఇక్కడికి? మర్యాదగా బయటికి నడు. అది కాదమ్మా. నార్మోయ్! ఎవరు ఎవరు నీకమ్మా? నేనేమైనా నిన్ను కన్నానా లేక పెంచానా? ఎవరు నీకమ్మా? ఇంకోసారి అలా పిలిచావే అనుకో, చెంప పగలగొడతాను. రోడ్డు మీద పరిచయం అయ్యావు, అలాగే ఉండు. అలా కాకుండా ఇలా ఇంటికొచ్చి అమ్మా కొడుకు అని వరుసలు కలిపి మాట్లాడేవే అనుకో, మర్యాదగా ఉండదు. ఎందుకమ్మా అంత కోపం? నన్ను మీ కొడుకు లాంటి వాడిని అనుకోవచ్చు కదా. నోరు మొయ్! నువ్వు నా కొడుకువేంటి? నా కొడుకు నీలా రౌడీ అయి ఉండడు. పెద్దవాళ్ళంటే గౌరవం లేకుండా ఉండడు. అది కాదమ్మా, అసలు జరిగింది. మాట్లాడుకు. అయినా నీతో నాకు మాట్లాంటి. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు. మమ్మీ, ఏమైంది? ఎవరితను? ఎందుకు ఇతనిపై అంతలా అరుస్తున్నావు? ఏమి లేదులే. నిన్నెక్కడో చూసినట్టుందే. ఎవరు నువ్వు? ఎందుకు మా అమ్మ నిన్ను తిడుతుంది? ఏం చేశావు? ఉదయం గుడి దగ్గర అనుకోకుండా ఓ చిన్న పొరపాటు జరిగింది సిస్టర్. అందుకు అమ్మకు సారీ చెప్దామని వచ్చాను, కానీ అవకాశం ఇవ్వట్లేదు. ఈ సారీలు గీరీలు ఇక్కడ ఎవరికేం అక్కర్లేదు, కానీ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటి మమ్మీ నువ్వు? తప్పు చేయడం సహజం, చేసిన తప్పు తెలుసుకోవడం గొప్పతనం అని నువ్వే చెప్తూ ఉంటావు కదా. మరి అతని పొరపాటు తెలుసుకుని సారీ చెప్పడానికి వస్తే ఎందుకు కోపడుతున్నావు? చైత్ర, నీకేం తెలీదు. నువ్వు కాసేపు మాట్లాడకు. ఏమిటి చెప్తే అర్థం కాదా నీకు? ఇంకా ఇక్కడే నిలబడ్డావేమిటి? మర్యాదగా వెళ్ళిపో. పాపం, అతనంత సిన్సియర్గా సారీ చెప్పడానికి వచ్చాడు. క్షమించొచ్చు కదా మమ్మీ. నిన్ను మాట్లాడదని చెప్తున్నాను కదా. ఏమయ్యా, జనరల్ గా మా అమ్మ సారీ చెప్పకుండానే క్షమించేస్తుంది. అలాంటిది నీకసలు సారీ చెప్పే ఛాన్సే ఇవ్వట్లేదు. అంత తప్పు ఏం చేసావయ్యా నువ్వు? చైత్ర, నేను వద్దని చెప్తున్నా వినిపించుకోకుండా ఇంకా అతనితో మాట్లాడి నీకు నోరు ముసుకుని లోపలికెళ్ళు. క్షమించలేనంత తప్పు అతను ఏం చేశాడో తెలుసుకుంటాను మమ్మీ. మీ నాన్నగారి మీద చేయి చేసుకున్నాడు. చాలా. ఏంటి? అతని మీద చేయి చేసుకున్నావా నువ్వు? అంటే సిస్టర్, అది
అమ్మకిష్టం లేకపోయినా అతను మాట్లాడుతున్నాడు. ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. బాగా ఇబ్బంది పెడుతున్నాడు. అందుకే ఆ ఆవేశంలో చేయి చేసుకున్నాను. ఎందుకైనా నువ్వు బాధపడుతుంది? ఉమ్, ఈ విషయానికైనా నువ్వు సారీ చెప్పడానికి వచ్చింది? అవును. ఒకసారి చెయ్యవన్నయ్యా. ఇవ్వన్నయ్యా, ఇవ్వు. థ్యాంక్ యూ. ఇంత మంచి పని చేసిన నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. చైత్ర, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించుకు. వాడు మీ నాన్న మీద చేయి చేసుకున్నందుకు 4 తిట్టాల్సింది పోయి వాడితో చేతులు కలిపి సంబరపడుతున్నావా? ఎందుకమ్మా, ఎందుకు తిట్టాలి? ఇలా మాట్లాడే వాళ్ళు, ఇలా ప్రశ్నించే వాళ్ళు లేకపోబట్టే మనం ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉన్నాం. మనకి అండగా నిలబడి మన తరపున ఆ విరించిని నిలదీసే వాళ్ళు ఒక్కళ్ళు, కనీసం ఒక్కళ్ళు మనకున్నా ఈ పాటికి ఆ విరించి ఎప్పుడూ నీ మెడలో తాళి కట్టుండేవాడు. మనల్ని కూడా తన కుటుంబమని సమాజానికి చెప్పుండేవాడు. అలా అడిగే వాళ్ళు లేకపోబట్టే భర్త అని చెప్పలేక నువ్వు, తండ్రి అని చెప్పలేక నేను ఈ 4 గోడల మధ్య దిక్కులేని వాళ్ళలా అనాథల్లా బతుకుతున్నాం. చైత్ర, అవునమ్మా, నేను చెప్పేది అక్షరాల నిజం. అన్నయ్య గనుక ఉండుంటే ఇదే చేసుండేవాడు. పరిస్థితి మరోలా ఉండేది. ఇన్నాళ్లకి మన తరపున మాట్లాడే వ్యక్తి ఒక్కరున్నందుకు ఆనందపడాలి గాని అసహించుకుంటా వెంట మార్గం లేకుండా. అమ్మ మాటలు నువ్వేం పట్టించుకోకన్నయ్య. నువ్వురా రా. చైత్ర, రానయ్యా. చైత్ర ఆగు. చైత్ర, రా. చైత్ర నా మాట విను. రానయ్యా. చైత్ర, కూర్చో. చైత్ర నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? కూర్చో. మమ్మీ, నువ్వింకేం మాట్లాడకు. అమ్మా, నువ్వింకేం మాట్లాడకు. అన్నయ్య, నీకేం కావాలో చెప్పు. టీ, కాఫీ, జ్యూస్, కూల్ డ్రింక్ ఏదైనా ఓకే. చెప్పు అన్నయ్య, చెప్పు. భోంచేయలేదు సిస్టర్. అయ్యో, అవునా? ఒక్క నిమిషం అన్నయ్య, ఇప్పుడే వడ్డిస్తాను. తిను, తినన్నయ్యా, తిను. ఈరోజు నీ వల్ల అమ్మ చేతి వంట తిన్నాను. అన్నయ్య, తిను, తినన్నయ్యా. చాలా రోజుల తర్వాత కడుపు నిండా తిన్నాను. థ్యాంక్ యూ సిస్టర్. అచ్చం మా అమ్మ చేతి వంట తిన్నట్టే ఉంది. వెళ్ళొస్తాను సిస్టర్. అలాగే అన్నయ్య. ఆ అన్నయ్య, ఇక నుంచి ఇది నీ ఇల్లు అనుకో. ఎప్పుడు భోంచేయాలనిపిస్తే అప్పుడు వచ్చి, సరేనా? అలాగే సిస్టర్, వస్తాను. వెళ్ళొస్తానమ్మా. అమ్మ అని పిలవద్దని చెప్పాను కదా. పర్లేదన్నయ్య, నన్ను చెల్లి అని పిలువు చాలు. ఓకే సిస్టర్.
చైత్ర, అసలేంటి నువ్వు మీ నాన్నగారిని అవమానించిన వాడికి భోజనం పెట్టి మర్యాదలు చేస్తున్నావా? ఉన్నది కేవలం రక్త సంబంధం మాత్రమే. అంతకు మించి ఎలాంటి బంధాలు అనుబంధాలు ఏం లేవు. అంతకంటే గొప్పదైన ప్రేమ బంధం ఉంది. అది నీ భ్రమ. ఆ ప్రేమ బంధం అంతా నాటకమని నిన్న గుళ్ళోనే తేలిపోయింది. మన మీద నిజంగా అంత ప్రేమే ఉంటే మనతో పాటే వచ్చేసి ఉండేవాడు. అంతేగాని మనతో ఎలాంటి సంబంధం లేదని, ఇక ముందు ఉండబోదని దేవుడి సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా హోమగుండం దగ్గర అలా ప్రమాణం చేయడు. గుడ్డిగా నమ్మి ఇంకా ఇంకా మోసపోకు మమ్మీ. చూడు, మనకి ఆయనకి ఎలాంటి సంబంధం లేదని ఆయన తెగదెంపులు చేసుకున్నాడు. నువ్వు కూడా అలాగే ఉండు. అలా కాకుండా ఇంకోసారి కలిసినా మాట్లాడినా కొడుకే కాదు కూతురు కూడా దూరం అవుతుంది. చైత్ర, చైత్ర! ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అది జరగని పని అని నీకు తెలుసు కదా. 20 ఏళ్లుగా రాజీ పడుతూనే బ్రతుకుతున్నాన్రా. అలా రాజీ పడటం తెలియకపోతే ఈ రోజు నువ్వు ఇలా మాట్లాడడానికి నీ ఎదురుగా మీ అమ్మ ఉండేది కాదు. రైలు పట్టాలు జతగా పక్క పక్కనే ఉండి సమాంతరంగా సాగుతూనే ఉంటాయి. కానీ ఎక్కడ కలుసుకోవు, ఎప్పటికీ కలుసుకోవు. మేము కూడా అంతే. రిషి, ఏం డాడీ? నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి డాడీ. పాపం చైత్ర. చైత్ర ఎవరు? ఏంటి రిషి ఆ మాటలు? ఎందుకలా మాట్లాడతావు? ఎవరో తెలియదు కాబట్టి ఎవరో అని అడిగాను. ఇందులో తప్పే ఉంది? సరే రిషి, తెలియకపోతే తెలియకపోయింది. ఒక సీరియస్ విషయం చెప్పాలి. కొంచెం నేను చెప్పేది విను. చూస్తుంటే చైత్ర చాలా... మీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు డాడీ. ఇంట్లో ఉన్న సమస్య ఏంటో, దానికి కారణం ఏంటో తెలుసు. ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఆలోచించడం మానేసి ఇంకా పెద్ద చేసుకుంటున్నారు మీరు. పర్లేదు రిషి, వాటికి భయపడి ఆలోచిస్తూ కూర్చుంటే ఈలోక చైత్ర... డాడీ, వాళ్ళ గురించి ఆలోచించొద్దు, మాట్లాడొద్దు అని చెప్తే ఇంకా వాళ్ళ గురించే మాట్లాడతారే. అది కాదు రిషి. డాడీ ప్లీజ్, ఇంకోసారి వాళ్ళ గురించి మాట్లాడడం గానీ వాళ్ళ ప్రస్తావన గానీ నా దగ్గర తీసుకురాకండి. వెళ్దామా? అంకుల్కి చెప్పేసొస్తాను. కారు దగ్గర ఉంటాను, త్వరగా రా. అలాగే. అంకుల్, చైత్ర గురించి ఏదో ముఖ్యమైన విషయం అంటున్నారు. ఏంటి అంకుల్? చైత్ర నీకు తెలుసా? తెలుసు అంకుల్, మంచి ఫ్రెండ్ కూడా. ఏమైంది అంకుల్ తనకి? చెప్పడానికి మీకేం ప్రాబ్లం లేకపోతే నాతో చెప్పండి అంకుల్. ఈ విషయాన్ని ఎలాగోలా రిషి గారికి నేను చెప్తాను. చైత్ర ఒకరిని ప్రేమిస్తోంది. తెలుసు అంకుల్, అతను వాళ్ళ బాసేనంట కదా. చైత్ర చెప్పింది. వాడో పెద్ద మోసగాడమ్మా. ఏంటి అంకుల్ మీరు చెప్పేది? అతను చాలా మంచివాడని చైత్ర నాతో చెప్పింది.
అలా నమ్మించాడు వాడు. వాడిదంతా నటన. ఆ నటనే నిజమని నమ్మి వాడి మాయలో పడిపోయింది. వాడు మేకవన్నె పులమ్మ. చైత్ర అసలే అమాయకురాలు. వాణ్ణి నమ్మి ఎక్కడ తన జీవితాన్ని నాశనం చేసుకుంటుందనని భయంగా ఉందమ్మా. ఈ విషయం సౌదామినితో చెబుతామంటే తనతో మాట్లాడొద్దని, వాళ్ళింటికి వెళ్ళొద్దని నా చేత ప్రమాణం చేయించారు. కూతురు జీవితం కంటే ప్రమాణాలేం ముఖ్యం కాదులే అనుకొని అప్పటికీ సౌదామినికి చెప్పడానికి ప్రయత్నించాను. కానీ తను నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది. చైత్రని వాడి నుంచి కాపాడమని రిషితోనైనా చెబుదామంటే చూసావు కదమ్మా ఎలా వెళ్ళిపోయాడో. ఎవరికి చెప్పాలో, నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదమ్మా. ఏం కాదంకుల్, మీరేం బాధపడకండి. చైత్రకి నేను అర్థమయ్యేలా చెప్పి అతనికి దూరంగా ఉండమని చెప్తాను. అంతేకాదు, ఈ విషయం రిషి గారికి కూడా నేను చెప్తాను. సరేనా? సరేనమ్మా, కొంచెం త్వరగా చెప్పు. లేకపోతే ఏ క్షణం ఎలాంటి ప్రమాదం జరుగుతుందో. మీరేం టెన్షన్ పడకండి అంకుల్, సరేనా? సరేనమ్మా. మరికి నేను వెళ్ళొస్తాను అంకుల్. జాగ్రత్తమ్మా. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి?